ప్రపంచంలో ఎవరు పొలిటికల్ లీడర్ అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికా ప్రెసిడెంట్ గురించి చెప్పేది. కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ. ఒక దేశంలో మనం పోతే అక్కడి ప్రెసిడెంట్ వాళ్ళు వంగి తన కృతజ్ఞతలు చెప్పుకున్న సందర్భం మీరు ఫోటోలో చూసారు. కారణం ఏంటి? ఒకటే కారణం. ఆనాడు కరోనా కష్టకాలంలో మీకు తెలుసు బిక్కుబిక్కుమండి మంది బతికింది ప్రపంచం. మందులు లేవు, వెంటిలేటర్లు లేవు, డాక్టర్లు లేరు, ఐసీయూలు లేరు. చాలా చులకనగా మాట్లాడింది భారతదేశం గురించి. చైనా కాబట్టి 4 రోజులు హాస్పిటల్ నిర్మించగలిగింది, అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతుంది, లండన్ కాబట్టి తన టెక్నాలజీతో అది కాపాడుకోగలిగింది. కానీ భారత్లో కనుక వస్తే కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలైతే అని చెప్పి భావించారు. ఎంత వేదన అనుభవించిందో మీకు తెలుసు. లక్షల మంది యూపీ, బీహార్, బెంగాల్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నడిచిపోయింది 2,000 కిలోమీటర్లు. ఎందుకు? చచ్చిపోతే నా కుటుంబాల మధ్య చచ్చిపోవాలి, ఒకవేళ నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ నా మట్టిలో కలవటువంటి దాంతో నడిచిపోయిన సందర్భాలు ఇప్పటికీ మీకు గుర్తున్నాయి. ఆనాడు మోడీ గారు ధైర్యం చెప్పిండు. దీనికి మందు లేకపోవచ్చు, అప్పుడు నేను కూడా ఆరోగ్య మంత్రిగా ఉన్నాను. దీనికి మందు లేకపోవచ్చు కానీ ధైర్యమే మందని చెప్పి ప్రజానికానికి ధైర్యం ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి కూడా మోడీ గారే. ఆనాడు ఆకలితో అలమటించద్దని ఇవాళ ఎవరైనా కావచ్చు కాక ఇవాళ తిండి అయితే పెట్టాలని చెప్పి బియ్యాన్ని మొదలుపెట్టి ఇవాళ కూడా బియ్యం ఇచ్చి పేదలకు అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా నమోదయ్యింది. మనకు తెలుసా? ఊహించింది ఎవరైనా? భారతదేశం అంటే ఏం భావన ఉండే? ఇదొక పేద దేశం, అనేక వైవిధ్యాలతో కూడిన దేశం ఇది. దీనికి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ లేని దేశం అని అనుకునేది. కానీ మొట్టమొదటిగా ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి భారత ప్రజానీకానికి 2 డోసులు 3 డోసులు ఇవ్వడం కాకుండా ఇతర పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించి కాపాడినటువంటి దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి.